పిల్లల లైంగిక వీడియోలు చూడడం, నిల్వ చేయడంపై మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన ఓ తీర్పుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో చైల్డ్ పోర్నోగ్రఫీ పోక్సో చట్టం కింద శిక్షించదగిన నేరమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు మద్రాస్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. అంతేకాదు, చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదమే వాడొద్దని కింది కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. తమిళనాడులో ఓ 28 ఏళ్ల వ్యక్తి పిల్లల లైంగిక వీడియోల్ని డౌన్లోడ్ చేసుకుని చూశాడన్న ఆరోపణలపై మద్రాస్ హైకోర్టు గతంలో విచారణ జరిపింది. ఈ సందర్భంగా అతనిపై క్రిమినల్ చర్యల్ని నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. అతను వీడియోల్ని కేవలం డౌన్లోడ్ చేసుకుని చూశాడని, ఎవరికీ పంపలేదని, కాబట్టి పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం ఇలాంటి వీడియోలు చూడటం నేరం కాదని జడ్జ్ ఆనంద్ వెంకటేష్ సంచలన తీర్పు ఇచ్చారు. దీనిపై పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ మద్రాస్ హైకోర్టు తీర్పును కొట్టివేయడంతో పాటు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. చైల్డ్ పోర్నోగ్రఫీ నేరమంటూ గతంలో పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఇప్పుడు మరోసారి దాన్ని పునరుద్ఘాటించింది. మద్రాస్ హైకోర్టు నిందితుడికి ఇచ్చిన ఊరటను ఎత్తివేయడంతో పాటు అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు అతనిపై పోక్సో, ఐటీ చట్టాల క్రింద దర్యాప్తు కొనసాగించవచ్చని కూడా తేల్చి చెప్పేసింది.